నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రాజ్యాంగబద్ధమైన సంస్థలని నిర్వీర్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అనే మాటని సుమారు 11 సంవత్సరాలుగా భారతదేశంలోని విపక్ష పార్టీలు పదే పదే ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే ప్రతి సందర్భంలోనూ ఐటీ రైట్స్ నిర్వహిస్తారని, లేదా ఈడీని ప్రయోగిస్తారని, సిబిఐ ద్వారా కేసులు నమోదు చేస్తారని, ఇలా పదే పదే రాజ్యాంగబద్ధమైన సంస్థలకు సంబంధించినటువంటి రెలవెన్స్ కేవలం పొలిటికల్ వెండెట్టా అంటే కక్ష సాధింపు రాజకీయాలకే మారిపోతోంది అని చాలా వరకు ఈ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే మాట పదే పదే వినిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా సిబిఐకి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఫుల్ ఫామ్ చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనిచేశారు. సరే, ఇక్కడ పొలిటికల్ వెండెట్టా లేదా రాజకీయ కక్ష సాధింపు అనే అంశానికి సంబంధించినటువంటి వివరాల్లో అనేక అంశాలు ఉంటాయి. కానీ విపక్షాలు ముఖ్యంగా మమతా బెనర్జీ వైఖరి చూస్తూ ఉంటే మాత్రం వెస్ట్ బెంగాల్, ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలోని ఏ ఏజెన్సీలకి, ఏ విచారణ సంస్థలకి, కేంద్ర ప్రభుత్వానికి, ఇంకా చెప్పాలంటే అసలు అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు వేటికి కూడా మేము చెందిన వాళ్ళం కాదు, వాటన్నిటికీ అతీతులము అనే భావనలోకి మమతా బెనర్జీ వెళ్ళినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. సరే, నేను నేషనల్ రౌండప్లో ఈవెన్ సురేష్ కొచ్చాట్లి గారు చాలా వివరాలు తెలియజేశారు. ఈడీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఐపాక్ కార్యాలయాలపైన, ఐపాక్కి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి ప్రతీక్ జైన్ ఇంటిపైన ఈడీ దాడులు నిర్వహించిన సందర్భంలో ఒక ఫైల్ తీసుకొని, ఒక ల్యాప్టాప్ని తీసుకొని, మొబైల్ని తీసుకొని మమతా బెనర్జీ బయటకు వచ్చారు. ఈడీ దాడులు నిర్వహిస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కోల్ స్కామ్కి సంబంధించి, కోల్ స్మగ్లింగ్కి సంబంధించి హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ నిమిత్తం ప్రతీక్ జైన్ నివాసంలో దాడులు నిర్వహిస్తుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మమతా బెనర్జీ కాన్వాయ్ వేసుకొని, అధికార గణాన్ని వేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఈడీ విచారణ జరుగుతున్న టైంలో అక్కడి నుంచి ఫైల్ తీసుకొని బయటకు రావడం, ఇది మనము కళ్ళారా చూసాము. దానికి సంబంధించినటువంటి చర్చ విపరీతంగా నడుస్తోంది. నిజానికి ఈడీ విచారణకు భంగం కలిగించే ప్రయత్నం మమతా దీదీ చేస్తూనే ఈడీనే తప్పుపడుతూ వాళ్ళపైనే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు దాకా ఈ విషయం వెళ్ళిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు నడుస్తున్న టైంలో నేను కొన్ని కంపారిజన్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఈ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ ఒక ఘర్షణపూరిత వాతావరణంలోకి రాష్ట్రం వెళితే ఆ ఘర్షణ నుంచి, అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కనుక కొరడా ఝులిపిస్తే భారతీయ జనతా పార్టీ బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలు లేకపోతే దౌర్జన్యము అనే మాటని తీసుకొని దాన్నే ప్రచారాస్త్రంగా వినియోగించుకొని ఒక మహిళ, ఒక సాధారణ మహిళ అన్న దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి తన పైన ఒక విక్టిమ్హుడ్, అంటే ఒక బాధిత రాష్ట్రంగా లేదా బాధిత పార్టీగా టీఎంసీని ప్రొజెక్ట్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని మమతా బెనర్జీ ఆలోచిస్తున్నారు. అందుకే ఇంతగా ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. ఇది గత ఎన్నికల్లో కూడా ఇది రుజువైంది. ఎంతసేపు అయితే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా తనని ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా దాన్నే ఆమె ప్రచారాస్త్రంగా వినియోగించుకోవడం జరిగింది. అండ్ బీజేపీ ఎంతైతే డైరెక్ట్గా అగ్రెసివ్గా స్టాండ్ తీసుకొని ముందుకు వస్తుందో అంత అగ్రెసివ్గా ముస్లిం పోలరైజేషన్ చేయడానికి వీలుంటుంది. సో అందుకోసమని మమతా బెనర్జీ ప్రయత్నం అంతా చేస్తోంది. సరే, పొలిటికల్ విషయాలు ఎలా ఉన్నా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయొచ్చా అనేది ప్రశ్న. ఓవైపు మమతా బెనర్జీ అగ్రెసివ్ నేచర్ లేదా ఇంకాస్త కావాలని చేస్తున్నటువంటి ఒక ప్రొవోకింగ్ నేచర్ ఒకవైపు కనబడుతూ ఉంటే, ఇలాగే ఈడీ లేకపోతే విచారణ సంస్థల విచారణలో భాగంగా కొంతమంది ముఖ్యమంత్రులు మనకు ఎగ్జాంపుల్స్గా ఉన్నారు. అందులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఎలా వ్యవహరించారు, అమిత్ షా ఎలా వ్యవహరించారు అనేది చాలా కీలకం. అండ్ ప్రస్తుతం అదే వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణ సంస్థలు లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎలా పనిచేస్తున్నారో నేను కొన్ని కేస్ స్టడీస్ మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. నరేంద్ర మోదీ 2002లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్లో రైట్స్ జరిగాయి. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆయన పైన విపక్షాలందరూ కూడా విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే మాస్ మర్డరర్ అని, ఖూన్కి దళాలని, ఇలా అనేక ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోదీయే అక్కడ అల్లర్లకు కారణమనే విధంగా ఒక ముఖ్యమంత్రి పైన అదే పనిగా
ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన ఒక పెద్ద మాస్ మర్డరర్గా ఆయనను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన పైన సిట్ విచారణ ఏర్పాటు చేశారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎంక్వైరీ చేశారు. ఎస్ఐటి విచారణలో భాగంగా నరేంద్ర మోదీని 2008 ఆ టైంలో 2010లో సుమారు 8 నుంచి 10 గంటల పాటు విచారించడం జరిగింది. సిట్ అధికారులు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని విచారణకు పిలిచి విచారణలో గంటల తరబడి 8 నుంచి 10 గంటల వరకు ఆయనను అదే పనిగా రోజంతా కూడా కూర్చునబెట్టి విచారణ చేశారు. ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు అని తెలుస్తోంది. ఆ టైంలో అంతే స్థాయిలో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. అండ్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి అధికారులకి పూర్తిగా సపోర్ట్ చేశారు. అదే ఈవెన్ సిట్ విచారణ పత్రాల్లో కూడా తేటతెల్లమవుతుంది మనకు. సిట్ ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది? నిజానికి 2002లో జరిగిన అల్లర్లకి 2012లో ఫిబ్రవరి 8 రోజున క్లీన్ చిట్ వచ్చింది నరేంద్ర మోదీకి. అప్పటిదాకా ఆయన ఏ రోజు కూడా అఫ్కోర్స్ ఆయనకు కూడా ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. యూపీఏ కక్ష సాధింపు రాజకీయాలకు తెరతీస్తోంది, పూర్తిగా కక్ష సాధింపు చేస్తోంది అని పదే విమర్శలు చేశారు. కానీ విచారణ సంస్థలని లేదా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి విఘాతం కలిగించే విధంగానో వాళ్ళని తప్పుదోవ పట్టించడం కోసమో వాళ్ళపైన దాడి చేయడమో అండ్ ఏజెన్సీస్ని ఏ రోజు తప్పుపట్టలేదు. దిస్ ఈస్ ద పాయింట్. సో దాన్ని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ని ఆయన రేస్ చేశారు. కానీ మరి ఈరోజు మమతా బెనర్జీ అయితే ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్గా విచారణ జరుగుతూ ఉంటే లోపలికి వాళ్ళ విచారణ జరుగుతున్నటువంటి ఇంటి లోపలికి వెళ్ళి పత్రాలు తీసుకొని రావడం లేదా ఒక ఫైల్స్ తీసుకొని రావడం. ఇది ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆమెను ఎవరు ఆపలేని పరిస్థితి. ఎందుకంటే అధికార గణం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ తీసుకొని రావడం. పైపెచ్చు ఇంకా వాళ్ళపైనే కేసులు నమోదు చేయడం. అంటే ఒక ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీకి వ్యత్యాసం ఇది. ఇంకొక సందర్భంలో చెప్తాను. అదే గుజరాత్లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. సొహ్రాబుద్దీన్ అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పైన అసాసినేషన్ అటెంప్ట్, ఆయన పైన హత్యకు యత్నం చేస్తున్నాడు, కుట్ర పన్నుతున్నాడు అనే అంశానికి సంబంధించి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత నిజానికి ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడా జరిగి ఉండదు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరిగాయి. చాలామందిని ఎన్కౌంటర్లు చేయడం అనేది సాధారణంగానే జరిగింది. మొన్న ఈ మధ్య ఈవెన్ నయీం ఎన్కౌంటర్ కూడా మనకు తెలుసు. అనేక మందిని ఎన్కౌంటర్ పోలీసులు చేశారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి చాలామంది మావోయిస్టుల మీద మనం ఎన్కౌంటర్లు చేయడము, ఆ టైంలో పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో కూడా హెడ్డింగ్స్ రావడము, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టులు ఆరోపించడము, మావోయిస్టు సానుభూతి పరులు చెప్పడము. బూటకపు ఎన్కౌంటర్ అనే మాట ఈ ప్రాంతంలో కొత్తేమి కాదు. కానీ ఎన్నో వందల వేల బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పటికీ ఏ ఒక్క హోంమంత్రినైనా అరెస్ట్ చేశారా? ఎప్పుడు చేయలేదు. కానీ సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాను అరెస్ట్ చేశారు. అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు సిబిఐ విచారణ చేశారు. సిబిఐ ఆయన అరెస్ట్ చేయడమే కాదు, 3 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన వెంటనే ఆయన్ని గుజరాత్ నుంచి బహిష్కరించారు. గుజరాత్లో ఉంటే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడని సిబిఐ అధికారులు చెప్పడంతో కోర్టు ఆయన్ని బహిష్కరిస్తే గుజరాత్ నుంచి వెళ్ళిపోయి గుజరాత్ భవన్ ఢిల్లీలో ఉన్నటువంటి గుజరాత్ భవన్లో ఒక సింగిల్ రూమ్లో తాను తన భార్య ఉన్నారనేది మనకు తెలుస్తున్న విషయం. 2 సంవత్సరాల పాటు ఆయన గుజరాత్ విడిచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉన్నారు. అండ్ ఉత్తరప్రదేశ్లో లక్నోలో అండ్ ఢిల్లీలో ఉంటూ ఉత్తరప్రదేశ్లో తన పొలిటికల్ యాక్టివిటీ, ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి సంఘటనలో ఆయన నిమగ్నమైపోయారు. ఒక హోంమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక ఎన్కౌంటర్లో హోంమంత్రిని అరెస్ట్ చేయడమే మొట్టమొదటిసారి. అందులో ఆయన రాష్ట్రం నుంచి బహిష్కరించడం జరిగింది. అండ్ ఆ 2 సంవత్సరాల పాటు ఆయన బహిష్కరణకు గురై తర్వాత 2012 సెప్టెంబర్లో ఆయన తిరిగి గుజరాత్లో అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజానికి విచారణ సంస్థలు ఏ విధంగా అంటే అఫ్కోర్స్ ఈ కక్ష సాధింపు రాజకీయాల కాదా ఇవన్నీ ఉండవచ్చు. బట్ విచారణ సంస్థల్ని, ఏజెన్సీలని, లేకపోతే ఆ సంస్థలకు ఉన్నటువంటి ఒక హోదాని, గౌరవాన్ని, ప్రతిష్టని మనం తగ్గించే ప్రయత్నం ఈ నాయకులు విపరీతంగా చేస్తున్నారనడానికి ఈ మమతా బెనర్జీ ఉదాహరణ. ఇక నెక్స్ట్ అంశము, ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటినీ కూడా అధికారంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఎలా వ్యవహరించారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమతా బెనర్జీ ఎలా వ్యవహరించారు, అండ్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షా ఎలా వ్యవహరించారు అనేది నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ ఒకవైపు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, ఇంకోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి కంపేర్ చేద్దాం. నిజానికి క్రిమినల్ యాక్టివిటీ వెస్ట్ బెంగాల్లో విపరీతంగా జరుగుతోంది.
చాలామంది మహిళలపైన హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ తెల్లారి విపరీతమైనటువంటి హింస జరిగింది. అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగాయి. మాల్డా కావచ్చు, చెబ్బీస్ పరగణాలు కావచ్చు, ఇంకా రకరకాల ప్లేసుల్లో జరిగాయి. వాటి ఏటికి కూడా మమతా బెనర్జీ బాధ్యత వహించని పరిస్థితి అండ్ లా అండ్ ఆర్డర్ని నిలపడం కోసం ఏమీ చేయని పరిస్థితి. ఇంకోవైపు ఉత్తరప్రదేశ్లో మాత్రం, నేను ఉత్తరప్రదేశ్లో నెంబర్స్ చెప్తున్నాను, ఈ 8.5 సంవత్సరాల వ్యవధిలో ఉత్తరప్రదేశ్లో 15,000 ఎన్కౌంటర్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే 15,000 ఎన్కౌంటర్స్ జరిగాయి. 256 మంది క్రిమినల్స్ని చంపేశారు. 31,960 మంది క్రిమినల్స్ని అరెస్ట్ చేశారు. లోపలుంటేనే బెటర్, జైల్లో ఉంటేనే బెటర్ అని ఇప్పుడు మాఫియా లేకపోతే గ్యాంగ్స్టర్లు భావిస్తూ ఉన్నారు. బయటకు వస్తే ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో అనే భయంతో ఈరోజు నేరాలు చేయడానికే జంకుతున్నటువంటి పరిస్థితి యూపీలో కనబడుతోంది. ఇది మనం చెప్తున్న మాట కాదు, ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు రిపోర్ట్ చేస్తున్నాయి పదే పదే. అండ్ ఇంకొక వైపు సుమారు మిషన్ శక్తి 5.2 పేరిట, ఇందాక నేను వెస్ట్ బెంగాల్లో అత్యాచారాల గురించి చెప్పాను. సందేశ్ ఖలీ పర్ఫెక్ట్ ఇన్సిడెంట్ జరిగింది, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది సందేశ్ ఖలీలో జరిగింది. సో మిషన్ శక్తి 5.2 పేరిట ఉత్తరప్రదేశ్లో 2,542 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశారు. 3,972 మందిని అరెస్ట్ చేశారు. 97,700 మందికి పైగా ఇండివిజువల్స్ ని పూర్తిగా స్కాన్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ చెక్స్ జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లాంటి అత్యాచారాలు చేస్తున్నారు వీళ్ళని మానిటరింగ్ వ్యవస్థ నడుస్తోంది పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్ ఇంకా పెద్ద రాష్ట్రం వెస్ట్ బెంగాల్తో పోల్చితే. సో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఒకవైపు కనబడుతుంటే, లా అండ్ ఆర్డర్ లేదా విచారణ సంస్థలు, ఎంక్వైరీ ఏజెన్సీస్కి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వెళ్ళేటువంటి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కనబడుతూ ఉన్నారు. ఇది కంపేర్ చేస్తుంటే కనబడుతున్నటువంటి విషయం. నిజానికి ఒక న్యూట్రల్ అనలిస్ట్ గానో, న్యూట్రల్గా మాట్లాడేటువంటి ఒక జర్నలిస్ట్ గానో చెప్పాలి అంటే కూడా ఈ కంపారిజన్స్ చేస్తే అర్థమవుతుంది ఎవరు నిజానికి రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవిస్తున్నారు, ఎవరు ఈ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావిస్తున్నారో మనకు అర్థమవుతుంది. విపక్షాల్లో ఉన్నటువంటి అందరినీ నేను చెప్పట్లేదు కానీ, బట్ మమతా బెనర్జీ మాత్రం లైన్ క్రాస్ చేసి, లక్ష్మణ రేఖ దాటి చాలా తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదము, భారత సమగ్రతకే ప్రమాదం. ఈ విషయాన్ని మనమందరం గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాల్ని కూడా పంచుకోండి. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.